నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కన్నావారి తోటలోని తెలుగు బాప్టిస్టు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తరలి వెళ్లాయి. 400 కుటుంబాలకు 4 లక్షల విలువ చేసే సరుకులతో కూడిన వాహనాన్ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో తెలుగు బాప్టిస్టు సంఘం ప్రతినిధులు గ్యాబ్రియలు, ఇనాక్ జార్జీ, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. చూసి మరి అలాంటి కుటుంబాలను ఆదుకోవడం అనేది చాలా అదృష్టం అవుతుంది. చెప్పాలంటే అవకాశం ఉపయోగించుకోవడం అనేది కూడా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చర్య తీసుకొని పూర్తిగా మరి విజయవాడ కలెక్టరేట్లో వీళ్ళు ఎక్కడ అంతా కూడా గైడ్ చేస్తూ డైరెక్షన్స్ ఇస్తూ మొత్తాన్ని కూడా అతి తక్కువ రోజుల్లో మరి ఆ కుటుంబాలన్నీ బయటపడడానికి అలాగే నార్మల్ అన్ని రకాలుగా దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు. కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి సంఘాలు, అసోసియేషన్స్, రకరకాలు వ్యక్తిగతంగా ఇవన్నీ వచ్చి వాళ్ళకి అనేక రకాలుగా దాదాపుగా ఒక 400 కిట్స్ 1000 రూపాయలు ఒక వస్తు వచ్చేసి వాటిని మరి మేము మా సంఘం తరఫున మేము వాళ్ళందరికీ మరి పంచడానికి పిలిచిన వెంటనే మరి జెండా ఊపలకు మరి వచ్చిన మన నగరపాలక కమిషనర్ గారు శ్రీ శ్రీనివాసులు గారికి మరి మా సంఘ తరఫున వారికి మరి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కనుక సంఘం అంతా మా సంఘంలో మేము అడిగిన వెంటనే అనేక రకాలుగా మరి మమ్మల్ని ఆర్థికంగా మరి సహాయ సహకారం చేసిన సంఘాన్ని అందరినీ కూడా మా సంఘ పట్టాల వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా మా సంఘం తరఫున చేస్తామని మరి నేను సెక్రటరీగా సంఘ సెక్రటరీగా నా పేరు రవివర్మ నేను మరి ప్రకటన చేస్తాను. చంద్రమౌళి నగర్ 7వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. విఘ్నాలు తొలగించాలంటూ విఘ్నేశ్వరుడికి పూజలు జరిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ ప్రతినిధి పానకాల వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చిన్నారులు గణపతి ఉత్సవాలు నిర్వహించారు. చంద్రమౌళి నగర్లోని ఆలయం వద్ద పూజలు జరిపారు. మిలాదున్ నబీ రేపు గుంటూరులో ఘనంగా నిర్వహించినట్లు హజరత్ సయ్యద్ షాహ్ మొహియుద్దీన్ బాద్షా హౌలియా దర్గా పీఠాధిపతి తెలిపారు. నల్లచెరువులోని దర్గా ప్రాంగణంలో పీర్ సయ్యద్ షాహ్ సులేమాన్ ఖాద్రీ అల్ జిలానీ సాహెబ్ మీడియాతో మాట్లాడారు. దర్గా నుంచి హిందూ కళాశాల మీదుగా జిన్నా టవర్ సెంటర్, బస్టాండ్ నుంచి తిరిగి దర్గా వరకు ఊరేగింపు జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. इंशाअल्लाहु ताला अज़ीम शाम में सलातुस्सलाम की मिलाद का जो है तक़रीब भी रहेंगी और फातिहा खानी भी रहेंगी और बयान भी रहेगा. गुंटूर के ख़ास मौलानाओं का बयान रहेगा, मुफ्तियों का बयान रहेगा. इंशाअल्लाह उसमें भी शिरकत करिए. आप लोग आइए, इंशाअल्लाह ताला सवाब-ए-दारैन हासिल करिए. आप तमाम से गुजारिश ये है कि सारी कायनात में और पीर का दिन ऐसा दिन है कि हर कोई खुशियाँ मनाने का दिन है. आप सब मिलके, हम मिलके, सब मिलके खुशी बनाएंगे इंशाअल्लाह. सल्लल्लाहु अलैहि वसल्लम. శ్రీనివాసరావు తోటలోని సాయి తేజ అపార్ట్మెంట్ వద్ద గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 14 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 9 రోజులుగా విశేష అర్చనలు జరిపినట్లు తెలిపారు. వారసత్వ సంపద ముందు తరాలకు అందచేయాలని, ఉత్సవాలలో మట్టి వినాయక విగ్రహాలను పూజకు ఉపయోగిస్తామని, ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయాలని కోరారు. మనందరినీ కూడా వేడుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు మన వారసత్వ సంపద అందించాలని, అందరూ కూడా మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. దీంట్లో భాగంగా గడిచిన 9 రోజులుగా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత కళ పారాయణ, అలాగే ఈరోజు విశేష పూజలు, ఉద్వాసన పూజా కార్యక్రమం అనంతరం గణేష్ మహోత్సవం ఉత్సవంలో భాగంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి
అలాగే భక్తులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో ఏర్పాటైంది. ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావురత్తయ్య, తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నేత డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొని నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 5వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ తమ సొసైటీ సేవలను విస్తరింపచేయాలని ప్రముఖులు ఆకాంక్షించారు. 10,000 నుంచి కోటి రూపాయల వరకు నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని సొసైటీ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు తెలిపారు. వ్యాపారమేది అలాంటిది ఆయన చిరు వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళ ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చే ఒక అదేవిధంగా లాకర్ సిస్టమ్ కూడా ఇక్కడ సౌకర్యార్థం ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆయన కూడా చాలా అంటే ఇప్పటికే 5 బ్రాంచ్లు కొనసాగిస్తున్నారు అంటేనే చాలా నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన సంస్థగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సామాన్య ప్రజలకి, దిగువ తరగతి ప్రజలకి అందుబాటులో లోన్ అందుబాటులో దొరికేటట్టుగా లోన్ దొరికేటట్టుగా ఉన్నటువంటి ఈ బ్యాంకు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా రత్తయ్య గారు అన్నట్లుగా చాలా బ్రాంచ్లు చదువుతారు పెట్టి ప్రజలకి తక్కువ లోన్స్ కావాల్సిన ప్రజలకి అందుబాటులో ఉండాలని ఇంకా బ్రాంచ్లు పెట్టాలని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా కోఆపరేటివ్ సొసైటీలో అన్ని రకాల డిపాజిట్స్ అలాగే అన్ని రకాల లోన్ సదుపాయాలు అన్నీ ఉంటాయండి. గ్రూప్ లోన్స్, మార్టగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్స్, అన్ని రుణ సదుపాయాలు అన్నీ ఇస్తాము. అలాగే డిపాజిట్స్ మీద ఇతర బ్యాంకుల కన్నా వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మా దగ్గర 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాము. అంటే సుమారుగా రూపాయి వడ్డీ వస్తుంది. అలాగే మేము ఇచ్చే ప్రతి లోను కూడా 18% తీసుకుంటాము. అన్ని రకాల లోన్స్ ఇస్తాము. స్మాల్ లోన్స్తో పాటు బిగ్ లోన్స్ కూడా ఇస్తాము. అప్ టు 10,000 నుంచి 1 crore దాకా లోన్ సదుపాయం ఉంటుంది. ఈ సదావకాశాన్ని గుంటూరులో ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీనగర్ 7వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాయల్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొజ్జగనపైకు ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, తిరువల్లూరు పద్మావతి, కార్పొరేటర్ భారతి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుంచి ప్రైవేటు ట్యాంకర్లకు తాగునీటి సరఫరా నిలుపుదల చేయాలని, త్వరలో ఆయా ట్యాంకర్లకు నీటిని సరఫరా అందించే అంశంపై నిర్ణయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కమిషనర్ గుజ్జనగుండ్ల పెదపలకలూరు రోడ్లోని జీఎంసీ రిజర్వాయర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాపై సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని, కొన్ని ప్రాంతాలకు అరకొరగా మరికొన్ని ప్రాంతాలకు అధికంగా నీటి సరఫరా జరుగుతోందని అన్నారు. అలాగే నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుంచి కూడా ప్రైవేట్ ట్యాంకర్లకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని, త్వరలో వాటికి నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్దం చేస్తామని తెలిపారు. ఉద్యోగ నగర్లో నూతనంగా మంజూరైన రిజర్వాయర్ ఫైల్ వివరాలను ఏఈని అడిగి తెలుసుకుని ఫైల్పై సమగ్ర వివరాలతో తమకు వివరించాలని అన్నారు. స్థానిక ఉద్యోగ నగర్లోని జీఎంసీ రిజర్వ్ స్థలాలను పరిశీలించి వాటి ప్రస్తుత స్థితి, అభివృద్ధిపై తగిన ప్రతిపాదనలతో రావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ వి శ్రీరామ్ ప్రసాద్, ఏఈ సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాస్కర్, డేవిడ్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. బ్రాడీపేట 1/17లో 6వ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 16వ తేదీన అన్నదానం, 18వ తేదీన నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రాడీపేట 1/17-18 మధ్యలో వినాయక విగ్రహాలను వినాయకుడు ఆరాధన చేస్తున్నాము.
ఇక్కడ డైలీ పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటూ అన్నవేళ పూజలు చేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. తర్వాత రేపు 16వ తారీఖు సోమవారం వచ్చేసి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతున్నాం. కావున భక్తులందరూ అందరూ ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా ప్రార్థన. తర్వాత డొంక రోడ్లోని కాకుమానివారి తోటలో గణపతి మహోత్సవంలో భాగంగా అమ్మవారి వేషధారణ విశేషంగా ఆకర్షించింది. డొంకరోడ్డు కాకుమానివారి తోట 1/4 వినాయక యూత్ ఆధ్వర్యంలో 16వ గణపతి మహోత్సవాలలో 10వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి వేషధారణ భక్తులను చూపరులను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మున్యంపల్లి శివకుమార్, టిన్ను, చింటూ, సాయిమణి, రామ్ సాయి, కొత్త రామయ్య, జాడ సతీష్, లోకల్ చంటీలు పాల్గొన్నారు. ఏఐకేఎస్ రైతు సంఘం జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ అమరజీవి కామ్రేడ్ వైవి కృష్ణారావు 110వ జయంతి కొత్తపేట మలయలింగం భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, నాయకులు కంజుల బిటల్, పుష్పాల సత్యనారాయణ, జగన్నాథం, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు. వైవికే గారి సేవలను గుర్తు చేసుకుంటూ కూడా మరి దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏ రకంగా అయితే రైతాంగ ఉద్యమానికి రైతు రంగానికి చేసినటువంటి సేవ ఉందో వాటన్నిటినీ కూడా మనం మననం చేసుకోవాలి. ఈనాటి తరానికి ఇవాళ ఏదైతే రైతాంగ ఉద్యమం దేశవ్యాప్తంగా ఢిల్లీలో అట్లాగే దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలను ఐక్యం చేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో జరుగుతున్నటువంటి ఒక మహోద్యమం నిజంగా వైవికే గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి రోజుల్లో ఉండుంటే ఇంకా ఆ ఉద్యమానికి మరింత ఊతం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి మరి వారు చేసినటువంటి కృషిని ఈనాటి తరానికి తెలియజేసే విధంగా భవిష్యత్తులో కూడా మరి ఆయన జయంతి. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 7 రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. నిన్న వైభవంగా భారీ ఊరేగింపుతో స్వామివారికి నిమజ్జనాన్ని నిర్వహించారు. సిటీ కేబుల్, 3V కేబుల్, అయాన్ నెట్ ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో 7 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, బాణాసంచా కాల్చి భారీ ఊరేగింపును చేపట్టారు. అనంతరం కృష్ణానదిలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3V ప్రతినిధి ప్రవీణ్, అయాన్ నెట్ ప్రతినిధి ప్రశాంత్, ఆపరేటర్లు, సిటీ కేబుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ లడ్డూ దక్కించుకున్నారు. సుధాకర్ గారి పాట 8,000, సుధాకర్ గారి పాట 8,000, హనుమంతరావు గారి పాట 10,000, 11,000, గిరిధర్ కుమార్ గారి పాట 11,000, నాగశ్రీను గారి పాట 12,000, హనుమంతరావు గారి పాట 15,000, 16,000, 17,000 రూపాయలు. కృష్ణమోహన్ గారి పాట 17,000 రూపాయలు. హనుమంతరావు గారి పాట 18,000, హనుమంతరావు గారి పాట 18,000. ఎండీ కృష్ణమోహన్ గారి పాట 20,000, 20,000, కృష్ణమోహన్ గారి పాట 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 20,000. అబ్బాయి శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పాట ఎండీ గారైన శ్రీ కృష్ణమోహన్ గారు 20,000 రూపాయలకి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని పొందగలిగారు. లడ్డూ చేతిలో పెట్టి ఇక్కడే Team at his age? Absolutely yes.
విజయవాడ వరద బాధితులకు స్కోప్ ఫౌండేషన్ తమ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంది. కట్ట దగ్గర ఊర్మల నగర్, రామానుజన్ కాలనీ, వాంబే కాలనీలో 100 మంది ప్రజలకు ఆడిటర్ విద్యాసాగర్, పంట మాలకొండయ్య, కంచర్ల శ్రీహరి, అయ్యోల రెడ్డి చేతుల మీదుగా చాపలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కోప్ సంస్థ నిరంతరం వరద బాధితులకు ప్రతిరోజు ఏదో ఒక సహాయం అందించడం అభినందనీయమన్నారు. డాక్టర్ కొండలరావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సంటి నరసింహ పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.